ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులకు వారి యొక్క రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీని మనం కలిగి ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని ఒక పాట పాడుకొని దేవుని స్తుతించి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవటానికి ఈ సమయాన్ని మనం దేవునికి అప్పచెప్పుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, నీ పాసనికి వచ్చి నైనా నిన్ను స్తుతించి ఆరాధించి నీ వాక్యాన్ని మేము బైబిల్ స్టడీలో కలిగి ఉండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఈ సమయాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాను. ప్రభువా, మరి అనేక మంది వాక్యం వినడానికి చూడడానికి ప్రభువా, ఆన్లైన్లో ప్రభువా వీక్షించటానికి కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎటువంటి అంతరాయము ప్రభువా నాయన ఆటంకము నాయన కలగకుండా ఈ సమయాన్ని నడిపించమని నీవే మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావం నీ పాదములకి సమర్పించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పాటలో పల్లవి చరణం పాడుకొని దేవుణ్ణి మనము స్తుతి చేద్దాం. మరి సంఘం స్థాపించి 8 years కంప్లీట్ అయిన సందర్భంలో మరి దేవుడు ఈ యొక్క 8 సంవత్సరాలు కూడా తన నమ్మకత్వాన్ని సంఘంలో ఉంచి మరి ఎంతగానో దీవించి సంఘం విస్తరించడానికి దేవుడు కృప చూపించాడు. దానికి సంబంధించిన పాట మరి రాసి ఇప్పుడు నేను ప్రజెంట్ చేస్తూ ఉండగా మరి ఈ పాట ద్వారా కూడా దేవునికి మహిమ కలుగునట్లు ఈ పాట పాడుతూ ఉన్నాను. సంతోషగానము చేయుచు ఆరాధించెదము, ఉజ్జీవనామము చాటుచు ఆర్భాటించెదము. సంతోషగానము చేయుచు ఆరాధించెదము, ఉజ్జీవనామము చాటుచు ఆర్భాటించెదము. గనుడగు యేసుని సేవలో బలపరచిన మా ప్రభువుకై, గనుడగు యేసుని సేవలో బలపరచిన మా ప్రభువుకై, నడిపించిన నీ కృపకే ఇలలో సంతోషగానము చేయుచు ఆరాధించెదము, ఉజ్జీవనామము చాటుచు ఆర్భాటించెదము. ఇన్నాళ్ళు నీ కృపలో కాచితివి, నీ నమ్మకమునే చూపితివి, నీ కాడినే మోయుట నేర్పితివి, మా పక్షమున యుద్ధము చేసితివి. ఇన్నాళ్ళు నీ కృపలో కాచితివి, నీ నమ్మకమునే చూపితివి, నీ కాడినే మోయుట నేర్పితివి, మా పక్షమున యుద్ధము చేసితివి. నీ సేవకై మము నిలుపుము, నీ నామంబు చాటగ తెలుపుము. నీ సేవకై మము నిలుపుము, నీ నామంబు చాటగ తెలుపుము. మా జీవితాలను ముందుండి నడిపే కార్యసాధకుడు నీవే ప్రభువా, సంతోషగానము చేయుచు ఆరాధించెదము, ఉజ్జీవనామము చాటుచు ఆర్భాటించెదము. గనుడగు యేసుని సేవలో బలపరచిన మా ప్రభువుకై, గనుడగు యేసుని సేవలో బలపరచిన మా ప్రభువుకై, నడిపించిన నీ కృపకే ఇలలో సంతోషగానము చేయుచు ఆరాధించెదము, ఉజ్జీవనామము చాటుచు ఆర్భాటించెదము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకున్నట్లు
సేవకులను మన మధ్యకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అదే రీతిగా ఈ ఆదివారం కూడా మనకు ఆన్లైన్ సర్వీస్ ఉంటుంది ఉదయం 9 గంటలకి. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. చైన్ ప్రేయర్ కూడా యథావిధిగా ఈ ఆదివారం ఉంటుంది కనుక ఆ విషయాన్ని కూడా దయచేసి సంఘము మరి గమనించాలని కోరుతూ ఉంటున్నాను. ఈ రాత్రికాల సమయంలో 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయంలో ఉన్నటువంటి యోవాష్ యొక్క జీవితము నుండి ద డేంజర్స్ ఆఫ్ డ్రిఫ్టింగ్, జారిపోయేటువంటి ప్రమాదము ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఎట్లాగా ఆసనమవుతుంది ఆధ్యాత్మికంగా అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. నిజానికి 23, 24 అధ్యాయాలు రెండిట్లో కూడా మనము ఆ యొక్క యోవాష్ యొక్క జీవితాన్ని మనము చూస్తాం. అయితే ప్రత్యేకంగా 24వ అధ్యాయం 15వ వచనం నుండి మనము 21వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లవాడు. అతడు ఇశ్రాయేలీలో దేవుని దృష్టికి తన ఇంటివారి దృష్టికి మంచివాడై ప్రవర్తించెను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. యెహోయాదా చనిపోయిన తరువాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదకిని యెరూషలేము కాపురస్తుల మీదకిని దేవుని కోపం వచ్చెను. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యం పలికిరి గాని వారు చెవియొగ్గక ఉండిరి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడకు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకు రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరు గనుక ఆయన మిమ్మల్ని విసర్జించున్నాడని దేవుడు సెలవిచ్చున్నాడనేను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతన్ని చావగొట్టిరి. దేవుడు మన వెనుకల్లో ఈ యొక్క వాక్యమును దీవించునుగాక. సాధారణంగా ఇప్పుడున్నటువంటి మనకున్నటువంటి టైమ్స్లో ఇదివరకట్లాగా మనకి మీటింగ్స్ కనపట్లేదు, ఇదివరకట్లాగా మనకి ఆరాధన కార్యక్రమాలు జరగట్లేదు. కాబట్టి ఒక ప్రమాదము ఎట్లాగా ఉంది మన ఆత్మీయ జీవితాలకు అంటూ కనుక చూస్తే చాలాసార్లు మనం వెనక్కి జారిపోయేటువంటి పరిస్థితి కానీ లేదంటే బ్యాక్ స్లైడ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితాల్లో కలగొచ్చు. మరి ఇటువంటి పరిస్థితిని ఎట్లా మనం ఎదుర్కోవాలి? బార్నా వాళ్ళు ఒక ఎస్టిమేట్ చేసినప్పుడు సాధారణంగా 70% మంది హై స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే కాలేజీలోకి ప్రవేశిస్తారో వాళ్ళు తమకున్నటువంటి పేరెంట్స్ దగ్గర నుండి ఏదైతే విశ్వాసము వాళ్ళు దేవుని పట్ల కలిగి ఉన్నారో దాన్ని వదిలిపెట్టడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. నిజానికి ఇంకొక రీసెర్చ్లో వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే దాదాపు ఈరోజు 80% మంది యవన వయసు కంటే తక్కువ వయసులో మందిరానికి వచ్చేటువంటి యవనస్తులు 29 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికీ చర్చితో సంబంధము లేనటువంటి జీవితాలు వారు జీవిస్తూ ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు రీసెర్చ్లో కనుగొన్నారు. మరి చిన్నప్పటి నుండో లేదంటే మరి యవనస్తులుగా ఉన్నప్పుడు ఏదైతే వాక్యాన్ని వాళ్ళు
హత్తుకున్నారో ఆ తర్వాత క్రమంలో ఎందుకు వాళ్ళు ఆ యొక్క ఫెయిత్ నుండి తొలగిపోతున్నారు, లేదంటే దిగజారిపోతున్నారు అనేటువంటి వాస్తవాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ లోకములో జీవితం అనేటువంటిది అది ఒక సరస్సును పోలి ఉండలేదు, కానీ ఒక నదిని పోలి ఉంది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. వేగముగా ప్రవహించేటువంటి ఈ నది చాలా వేగంగానే డిస్ట్రక్షన్ వైపు పరిగెడుతుంది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒకసారి ఆ యొక్క లోకము యొక్క ప్రవాహంలో చిక్కుకుపోయి ఆ ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఉంటుంటే ఆత్మీయ జీవితము సన్నగిల్లి దిగజారిపోయేటువంటి ప్రమాదం ప్రతి వ్యక్తిలో కూడా సంభవిస్తుంది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. నిజానికి ఈ యొక్క యోవాషు యొక్క జీవితము ఎక్కడ ప్రారంభమైంది అనేటువంటిది కనుక చూస్తే యూదా రాజుల్లో ఒక మంచి రాజు యెహోషాపాతు. యెహోషాపాతు ఏం చేస్తాడంటే ఆహాబు రాజుతో, ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబుతో ఆయన వియ్యముందుతాడు. కాబట్టి ఆహాబు యొక్క కూతురు అతలియాకి యెహోషాపాతు తన కుమారుడు యెహోరామునిచ్చి పెళ్లి చేస్తాడు. మన యెహోషాపాతు యొక్క జీవితం కూడా గమనిస్తే ఆ వివాహం జరిగిన తరువాతే యెహోషాపాతు యొక్క ఆత్మీయ స్థితి దిగజారిపోయింది, లేదంటే యెహోషాపాతు యొక్క ఆత్మీయ జీవితం పతనం అవ్వటం ప్రారంభించింది అనేటువంటి వాస్తవాన్ని మనం చూస్తే ఏదైతే పతనము యెహోషాపాతుతో ప్రారంభమైందో ఆ కుటుంబంలో కొన్ని తరాలు ఆ పతనము కొనసాగింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా గమనించండి, ఈ రోజుల్లో చాలా తేలిగ్గా వివాహాలు చేసేసుకుంటున్నారు. లోకాన్ని అనుసరించి చాలామంది చాలా ఈజీగా వివాహాలు చేసుకుంటున్నారు. జాగ్రత్త, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కేవలము ఒక తరము కాదు, తర్వాత తరాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి గనక చాలా ప్రార్థనాపూర్వకంగా జాగ్రత్తగా ఆలోచించి ముఖ్యంగా వివాహాల విషయంలో యవనస్తులు నిర్ణయాలు తీసుకోవాలి. పేరెంట్స్ కూడా వారిని దేవుని వాక్యపు పద్ధతిలో వారిని గైడ్ చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మనము అర్థం చేసుకోవాలి. యెహోషాపాతు చనిపోయిన తర్వాత యెహోషాపాతు యొక్క కుమారుడు యెహోరాము అతని ప్లేస్లో అతను రాజు అవుతాడు. అయితే యెహోరాము యొక్క భార్య ఆహాబు యొక్క కూతురైనటువంటి అతలియా యొక్క ఆ చెడుతనాన్ని బట్టి కానీ, లేదంటే ఆ యెహోరాము యొక్క అత్తగారైనటువంటి యెజబెలు యొక్క చెడుతనమును బట్ట కానీ యెహోరాము ఏం చేస్తాడంటే తన సహోదరులందరినీ కూడా చంపించేస్తాడు. అంత మాత్రమే కాదు, బయలు దేవత యొక్క ఆరాధనను మళ్ళా ఇశ్రాయేలుకు తీసుకొని వస్తాడు. దాని యొక్క పర్యవసానం ఏంటనేటువంటిది కనుక చూస్తే దేవుడు యెహోరాముకి ఒక జబ్బు కలగచేసి ఒక దినము ఆ జబ్బుతోనే అతను పడి చచ్చిపోతాడు. ఆ తర్వాత యెహోరాము యొక్క కొడుకైనటువంటి అహజ్యా రాజు అవుతాడు. అహజ్యా కూడా చాలా వికెడ్ మ్యాన్. అందువల్ల అతని యొక్క పరిపాలన కేవలము 1 సంవత్సరం మాత్రమే కొనసాగుతాయి. ఆ తర్వాత అతను చంపబడతాడు. అప్పుడు అతడు చంపబడిన తర్వాత అప్పుడు యెహోరాము యొక్క భార్య అయినటువంటి అతలియా సీన్లోకి వచ్చి మొత్తం అందరినీ కూడా రాజవంశముకు చెందినటువంటి వారందరినీ కూడా ప్రత్యేకంగా దావీదు యొక్క జనాంగము నుండి ఆ వచ్చినటువంటి వంశము ఏదైతే ఉందో తన స్వంత పిల్లలతో స్వంత మనవలతో సహా అందరినీ చంపించేసి ఆమె మహారాణి అయిపోతుంది. దాదాపు ఒక 6 సంవత్సరాలు ఈ యొక్క మహారాణి యొక్క భయంకరమైనటువంటి ఆ పాలనలో యూదా రాజ్యం మగ్గిపోతుంది. అయితే దేవుని యొక్క గొప్ప విషయం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా తాను ఏదైతే వాగ్దానం ఇచ్చాడో, తాను ఏదైతే మాట నెరవేరుస్తానని చెప్పాడో
ఆ మాటకు కట్టుబడి ఉండేటువంటి దేవుడు గనుక దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి అందరి బిడ్డల్ని ఆవిడ చంపగలినా కానీ ఒక్క యోవాషుని మట్టికి అప్పుడు యెహోయాదా ఏం చేస్తాడంటే ఆయన భార్య యెహోయాదా ఇద్దరు కలిసి వాళ్ళు ఏం చేస్తారంటే యోవాషుని ఎత్తుకొని వెళ్ళిపోయి మందిరములో అతన్ని పెంచుతారు. అతను పెంచిన తర్వాత దాదాపు 7 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అప్పుడు యెహోయాదా ఆ యొక్క యోవాషుని రాజు కింద ఆయన చేసి ఆ తర్వాత ఆ యోవాషు యొక్క జీవితం ముందు కొనసాగినట్లు మనం గమనిస్తాం. కాబట్టి బేసికల్గా ఇది ఆ యొక్క 23-24 అధ్యాయాలకి ఉన్నటువంటి కాంటెక్స్ట్. కాబట్టి ఒక వివాహముతో ప్రారంభమైనటువంటి ఒక నిర్ణయం 2-3 తరాలను అది ఎఫెక్ట్ చేయటం అనేటువంటిది మనము యెహోషాపాతు యొక్క జీవితంలో చూస్తాం. ఇంతమంది మరణించడానికి కానీ, ఇంత భయంకరమైనటువంటి ఆ యొక్క బయలు యొక్క ఆరాధన ఇశ్రాయేలీల మధ్యలో జరగటానికి కానీ యెహోషాపాతు యొక్క నిర్ణయం కారణమైంది అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. ప్రియులారా గమనించండి, ఈ రాత్రికాల సమయంలో ఒక విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉంటున్నాను. దేవుని యొక్క పని సక్రమముగా ఈ లోకంలో జరగాలంటే ప్రధానంగా 3 అవసరం దేవుని యొక్క పని ముందు కొనసాగించడానికి. ఒకటి, బలమైనటువంటి నాయకత్వం కావాలి. వీ నీడ్ ద స్ట్రాంగ్ లీడర్స్. రెండవది, చీర్ఫుల్ గివర్స్, దేవుని కొరకు సంతోషముగా ఇచ్చేటువంటి వారు ఉండాలి. మూడోది, ఫెయిత్ఫుల్ వర్కర్స్, నమ్మకంగా ఆయన కొరకు పనిచేసేటువంటి వాళ్ళు కావాలి. కాబట్టి ఎప్పుడైతే బలమైనటువంటి నాయకత్వం, దేవుని యొక్క పనికి సహకరించేటువంటి ఆ యొక్క ఏమంటారు మనస్సున్నటువంటి వారు, ఆ తర్వాత మూడోది దేవుని కొరకు నమ్మకస్తులుగా పనిచేసేటువంటి వారు ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క పని వర్ధిల్లది అనేటువంటి వాస్తవాన్ని మనం చూస్తాం. నిజానికి యెహోయాదా ద్వారా దేవుడు జరిగించినటువంటి ఒక గొప్ప పని ఏంటంటే, ఆయన ఎప్పుడైతే ఆ యొక్క యోవాషు విషయంలో తీసుకున్నటువంటి కొన్ని జాగ్రత్తలను బట్టి యెహోయాదా యొక్క బలమైనటువంటి నాయకత్వాన్ని మనం చూస్తాం. రెండోది, యోవాషు ప్రజలను ఎంకరేజ్ చేయటాన్ని బట్టి వారు దేవుని మందిరం యొక్క నిర్మాణం లేదంటే ముఖ్యంగా ఏమంటారు రెనోవేషన్ కొరకు చాలా సంతోషంగా వారు దేవుని పనికి తమ యొక్క ధనాన్ని వాళ్ళు సమకూర్చారు. ఆ తర్వాత ఎంతోమంది నమ్మకస్తులుగా వాళ్ళు పని చేయటాన్ని బట్టి యోవాషు కాలంలో దేవుని యొక్క పరిచర్య జరిగింది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, యోవాషు యొక్క జీవితంలో మీరు గనక గమనిస్తే ఆరంభము చాలా అద్భుతంగా ఉంది. ప్రియులారా గమనించండి, చాలామంది కూడా తమ యొక్క ఆత్మీయ జీవితాల్ని అద్భుతంగా ఆరంభిస్తారు. కానీ కాలక్రమంలో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ ఆరంభం అనేటువంటిది స్లోగా తగ్గిపోతూ వస్తుంది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. యోవాషు యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆరంభం ఏంటి అనేటువంటిది గనక మనం గమనిస్తే, మొట్టమొదటిది ఆయనకు ఒక ఆత్మీయమైనటువంటి నేపథ్యాన్ని దేవుడిచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క హస్తం అనేటువంటిది యోవాషు యొక్క జీవితంలో చాలా ప్రత్యేకంగా పనిచేయటం అనేటువంటిది మనం చూస్తాం. ఎందుకంటే మరి తన సహోదరులందరూ చనిపోతే, వారందరూ చంపబడితే ఒక్క యోవాషు మాత్రమే ఎట్లా స్పేర్ చేయబడ్డాడు? ఆ మాటకొస్తే తన సహోదరులు చనిపోయే టైంకి యోవాషు యొక్క వయస్సు 1 సంవత్సరం మాత్రమే. 1 సంవత్సరం బాలుడు. మరి సంవత్సరపు బాలుడు తాను రక్షించుకోలేడు కదా. మరి దేవుడు ఎంత ప్రత్యేకంగా యోవాషుని భద్రపరిచాడు. తర్వాత యోవాషుకి
ఆ యొక్క ఇంకొక ఆధిక్యత ఏంటి అనేటువంటిది కనుక మనం గమనిస్తే, యెహోయాదా యొక్క కుటుంబంతో అతను పెరగటానికి, లేదంటే ఒక యాజకుని యొక్క ఇంట్లో లేదంటే ఆయన సంరక్షణలో పెరగటానికి దేవుడు కృప చూపించాడు. ప్రియులారా, మీరు గమనించండి, సమూయేలు యొక్క జీవితంలో కూడా దేవుడిచ్చినటువంటి ఆధిక్యతదే. ఎప్పుడైతే హన్నా గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవుని దగ్గర ఆవిడ ఎప్పుడొచ్చైతే విజ్ఞాపన చేసి ఒక ఒడంబడిక చేస్తుందో, అప్పుడు సమూయేలు పుట్టినప్పుడు దేవుడు సమూయేలుకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? ఆయన యొక్క యాజకుని ఇంటిలో లేదంటే దేవుని మందిరములో తన బాల్యమంతా పెరిగాడు. దాని యొక్క పర్యవసానం ఏంటి అనేటువంటిది కనుక చూస్తే, ఇశ్రాయేలీలో అటువంటి పవర్ఫుల్ లీడర్ నిజానికి చాలా తక్కువ మందిలో సమూయేలు ఒకడు అనేటువంటి విషయం మనం చాలా స్పష్టంగా ఆయన జీవితంలో మనం గమనించవచ్చు. కాబట్టి దేవుని మందిరములో లేదంటే దేవుని యాజకుల యొక్క సంరక్షణలో పెరగటం అనేటువంటిది దేవుడు యోవాషుకి ఇచ్చినటువంటి ఒక చక్కటి ఆత్మీయ నేపథ్యం, లేదంటే బలమైనటువంటి ఒక హెరిటేజ్ అనేటువంటి విషయాన్ని మనం చూసుకోవాలి. కాబట్టి బిగినింగ్ దేవుడు అద్భుతంగా ఇచ్చాడు యోవాషుకి. కానీ ఆ బిగినింగ్ని ఎట్లా కొనసాగించాడు అనేటువంటిది యోవాషు యొక్క జీవితంలో మనం చూసేటువంటి మార్పు. కానీ దేవుడు చక్కటి ఆధిక్యత ఆయనకి ఇచ్చాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, రాజుగా యోవాషుకి దేవుడిచ్చినటువంటి మరి ఒక ఆధిక్యత ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే, దేవుని వాక్యాన్ని దేవుడు యోవాషుకి అందించాడు. మీరు 2వ దినవృత్తాంతాల గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనంలో గనక మీరు గమనిస్తే, అతడు రాజుగా చేయబడినప్పుడు ధర్మశాస్త్ర గ్రంథము అతని చేతికి అప్పగించి అప్పుడు అతనికి వారు పట్టాభిషేకము చేశారు. ఆ తర్వాత అతనిని రాజుగా అనాయింట్ చేశాడు అనేటువంటి విషయం మనం చాలా స్పష్టంగా మనం చూస్తాం. దాని అర్థం ఏంటంటే, దేవుడు ఇచ్చినటువంటి ఒక క్లియర్ కమాండ్మెంట్ ఏంటి అనేటువంటిది కనుక చూస్తే, ప్రతి రాజు కూడా ధర్మశాస్త్రపు ప్రతిని తన కొరకు రాసుకోవాలి. ఎందుకు దేవుడు ఆ కట్టడి పెట్టాడు అనేటువంటిది కనుక మనం ఆలోచిస్తే, ధర్మశాస్త్ర ప్రకారం అతను పరిపాలన చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో దేవుడు అటువంటి కట్టడి ఆ రాజుల మధ్య ఉంచాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు యోవాషుకి ఇచ్చినటువంటి ఇంకొక ఆధిక్యత ఏంటంటే కనుక చూస్తే, దేవుని వాక్యాన్ని అంతకుముందు ఉన్నటువంటి రాజులకు ఎవరికి కూడా అందుబాటులో లేనటువంటి ఆ దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు యోవాషుకు అందుబాటులో ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, దాని యొక్క పర్యవసానం ఏంటి అనేటువంటిది కనుక మనం చూస్తే, యోవాషు ఒకానొక టైంలో ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం దేవుని ధర్మశాస్త్ర ప్రకారము తీసుకున్నాడు. ప్రియులారా, గమనించండి, ఈ రోజున చాలాసార్లు మనం నిర్ణయాలు తీసుకుంటాం. మనం నిర్ణయాలు తీసుకోవటానికి కారణం ఏంటో తెలుసా? ఎవరో మనకి ఇచ్చినటువంటి సలహాలను బట్టి మనం నిర్ణయాలు తీసుకుంటాం, లేదంటే మనకున్నటువంటి పరిస్థితులు బట్టి మనం నిర్ణయాలు తీసుకుంటాం, లేదంటే మనకున్నటువంటి సంస్కృతిని బట్టి మనం నిర్ణయాలు తీసుకుంటాం, లేదంటే మన చుట్టూతో వారు ఎట్లాగైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో దాని ఆధారంగా మన నిర్ణయాలు తీసుకుంటాం. కానీ ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని కన్సల్ట్ చేసి ఒక నిర్ణయం మనం తీసుకుంటాం చెప్పండి? యోవాషు యొక్క జీవితంలో దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ఆత్మీయ నేపథ్యము, లేదంటే దేవుని ధర్మశాస్త్రం అతనికి ఇవ్వబట్టాన్ని బట్టి అతడు ఒకానొక టైంలో అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 7-8 వచనాలు కనుక మనం చూస్తే అక్కడ రాయబడి ఉంది, సాక్ష్యపు గుడారమును బాగు చేయుటకై యూదాలో నుండి యెరూషలేములో నుండి ఇశ్రాయేలు సమాజకుల చేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించినటువంటి కానుకను లేవీయులతో నీవెందుకు చెప్పి తెప్పించలేదని అడిగాను. చూసారా, రాజు ఒక ఆజ్ఞనిచ్చాడు. మోషే ఏదైతే ధర్మశాస్త్రములో ఒక కట్టడిని నిర్ణయించాడో ఆ కట్టడి ప్రకారం మీరెందుకు చేయలేదని యాజకులను ప్రశ్నించి వెంటనే ఆయన ఏదైతే కట్టడను చేశాడో
ఆ కట్టడ ప్రకారం వాళ్ళు ప్రవర్తించారు అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి రాజు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞను బట్టే దేవుని మందిరాన్ని వారు బాగు చేశారు అనేటువంటి వాస్తవాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, యోవాషు కాలంలో దేవుడు చేసినటువంటి ఇంకొక గొప్ప ఆధిక్యత ఏంటంటే కనుక చూస్తే మందిరాన్ని తిరిగి రెస్టోర్ చేశాడు. అంత మాత్రమే కాదు, ఆరాధనను కూడా రెస్టోర్ చేశాడు. మీరు 2 దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం కనుక చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది, అది సిద్ధమైన తరువాత మిగిలిన ద్రవ్యమును రాజునొద్దకును యెహోయాదా యొద్దకును తీసుకొని రాగా వారు దాని చేత యెహోవా మందిరపు సేవయందు ఉపయోగపడినట్లును దహన బలులను అర్పించుటకు ఉపయోగపడినట్లును ఉపకరణములను గరిటెలను వెండి బంగారముల ఉపకరణములను చేయించిరి. చూసారా, యెహోయాదా ఉన్న అన్ని దినములు యెహోవా మందిరములో దహన బలులు నిత్యమును అర్పించబడెను. చూసారా, ఆ యొక్క మందిర కార్యక్రమాలు మళ్ళా తిరిగి పునఃప్రతిష్ఠించబడ్డాయి. ఏదైతే దహన బలులు అర్పించవలసి ఉందో అవి మళ్ళా తిరిగి ప్రతిష్ఠించబడ్డాయి. కాబట్టి నేను అంటాను, యోవాషు యొక్క జీవితంలో ఆరంభము చాలా అద్భుతంగా ఉంది. చక్కటి ఆత్మీయ నేపథ్యాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని వాక్యము చెంతకు వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ఆధారము చేసుకొని నిర్ణయాలు తీసుకున్న వాడుగా మనకు కనపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క మందిరము కానీ ఆరాధన కానీ తిరిగి రెస్టోర్ చేయబట్టానికి దేవుడు యోవాషును వాడుకున్నాడు అనేటువంటి వాస్తవాన్ని కూడా మనము అర్థం చేసుకోవాలి. మరి ఇదంతా బాగానే ఉంది కదా, మరి ఏమైపోయింది యోవాషు యొక్క జీవితం? నేనంటాను, ఇవన్నీ ఒక ఎత్తు అయితే యోవాషు యొక్క జీవితంలో దేవుడిచ్చినటువంటి ఇంకో గొప్ప ఆధిక్యత ఏంటంటే ద గాడ్లీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద హై ప్రీస్ట్. యెహోయాదా యొక్క ఇన్ఫ్లుయెన్స్ యోవాషు మీద పడింది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎటువంటి గాడ్లీ ఇన్ఫ్లుయెన్స్ యెహోయాదా యోవాషు మీద చేశాడు అనేటువంటిది గనక మనం గమనిస్తే, మొట్టమొదటిది ఇశ్రాయేలీయులు వాళ్ళు దేవుని యొక్క ఒడంబడికలో ఏదైతే స్పిరిచువల్ కవనెంట్ ఉందో దానికి కట్టుబడి వారు జీవించాలి అనేటువంటి ఒక కట్టడిని యెహోయాదా జనుల పక్షంగా చేశాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. 2 దినవృత్తాంతాల గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనంలో చాలా స్పష్టంగా ఉంటుంది, అప్పుడు యెహోయాదా జనులందరూ యెహోవా వారై ఉండవలనని జనులందరితోనూ రాజుతోనూ నిబంధన చేశాను. చూసారా, ఎలిజియన్స్ టు వన్ అండ్ ఓన్లీ వన్ గాడ్, ఒక్క దేవునికి మాత్రమే వాళ్ళు కమిట్ అయి ఉండాలి అనేటువంటి ఆ యొక్క నిర్ణయం యెహోయాదా రాజుతో జనులతో చేయించాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనకున్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటో తెలుసా? మనకి దేవుడు కావాలి, లోకము కావాలి. అందుకనే మన ఆత్మీయ జీవితాలు దౌర్భాగ్యంగా ఉన్నాయి. నేనంటాను, మన ఆత్మీయ జీవితాలు సరైనటువంటి గాడిలో ఉండాలంటే నువ్వు ఏదైనా ఒక్కదానికే కట్టుబడి ఉండాలి. ఈధర్ నువ్వు దేవుని కట్టుబడి ఈ లోకంలో నువ్వు జీవించాలి, లేదంటే లోకములో నీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. కానీ దేవునితో పాటు లోకాన్ని తీసుకొని వెళ్ళటం అది అసాధ్యం. యువర్ ఎలిజియన్స్ అండ్ యువర్ కమిట్మెంట్ షుడ్ ఓన్లీ బిలాంగ్ టు గాడ్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నువ్వు దేవునికి లోకానికి రెండిటికి కట్టుబడి నువ్వు ముందుకు వెళ్ళలేవు. అందుకే ప్రియులారా గమనించండి, చాలాసార్లు మన ఆత్మీయ జీవితాలు పతనం అవటానికి కానీ, మన ఆత్మీయ జీవితాల్లో వృద్ధి కలగకపోవటానికి కానీ, దేవుని యొక్క హస్తాన్ని మన జీవితాల్లో చూడకపోవటానికి కానీ కారణం ఏంటంటే మన జీవితాలలో దేవుణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, లోకాన్ని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం.
యేసు ప్రభువారు అదే మాట చెప్పాడు. మత్తయి సువార్త 6:24 ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకనిని ద్వేషించును, ఒకనిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. కనుక మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. నీ కమిట్మెంట్ చాలా క్లియర్గా ఉండాలి. నువ్వు దేని కట్టుబడి లోకంలో జీవిస్తావు? దేవుని కట్టుబడి ఆయనకు మాత్రమే ఇష్టపరిచే రీతిలో నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తావా? అటు దేవుడు కావాలండి, ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలు నేను ఎట్లాగా వదులుకుంటానండి అని చెప్పి లోకాన్ని దేవుడిని రెండింటినీ పట్టుకొని తీసుకెళ్ళాలంటే ప్రియులారా గమనించండి, అది ఆత్మీయ జీవితం యొక్క పతనానికే కారణమవుతుంది. కానీ నువ్వు దేవునిలో వర్ధిల్లలేవు అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యోవాషు యొక్క జీవితంలో దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే ఒక గాడ్లీ ఇన్ఫ్లుయెన్స్. ఆ గాడ్లీ ఇన్ఫ్లుయెన్స్లో రాజు కానీ జనులు కానీ వాళ్ళు దేవుణ్ణి మాత్రమే సేవించడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. అంత మాత్రమే కాదు, ఇంకొక రెండో విషయం కనుక మనం గమనిస్తే ఆ గాడ్లీ ఇన్ఫ్లుయెన్స్లో భాగంగా పాత జీవితాన్ని వాళ్ళు వదిలిపెట్టారు, పాత అలవాట్లను వారు వదిలిపెట్టారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 23:17 ఉంటుంది. అంతటా జనులందరూ బయలుదేవత యొక్క గుడికి పోయి దానిని పడగొట్టి బలిపీఠములను విగ్రహములను తుత్తునీలుగా విరగొట్టి బయలు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముంద చంపిరి. ప్రియులారా గమనించండి, నేను అంటున్నాను, దేవుడు అటువంటి జీవితాన్ని మన దగ్గర కోరుకుంటా ఉంటున్నాడు. ఒకసారి నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నీ పాత జీవితం, పాత అలవాట్లు వదిలేయాలి. చాలామంది ఏం చేస్తారంటే నేను ప్రభు నమ్ముకున్నానండి అంటారు, బాప్తిసం తీసుకున్నానండి అంటారు, కానీ పాత అలవాట్లు, పాత జీవితాలు, పాత డిజైర్స్, పాత కోరికలు అవి పోవు. ప్రియులారా గమనించండి, ఆ రకంగా లేకపోతే మనము ఆత్మీయంగా వర్ధిల్లలేం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు దగ్గర కనుక నువ్వు వస్తే చాలా మార్పులు నువ్వు చేసుకోవాల్సి వస్తుంది, చాలా విషయాలు నువ్వు వదిలిపెట్టాల్సి వస్తుంది, చాలా విషయాలు నువ్వు పట్టుకోవాల్సి వస్తుంది. నువ్వు వదిలిపెట్టాల్సింది వదిలిపెట్టి పట్టుకోవాల్సింది పట్టుకోకపోతే ప్రభువులో నువ్వు వర్ధిల్లలేవు, ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లలేవు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, యెహోయాదా యొక్క ఇన్ఫ్లుయెన్స్ యోవాషు మీద ఎట్లా పడింది అనేటువంటిది కనుక మనం గమనిస్తే, మూడోది దేర్ వాజ్ ఎ స్పిరిచువల్ రివైవల్. నేను అంటాను, వాళ్ళు స్పిరిచువల్ కవనెంట్ వాళ్ళు కలిగి జీవించారు. తర్వాత వాళ్ళకున్నటువంటి పాత అలవాట్లు, పాత జీవితాన్ని వాళ్ళు వదిలిపెట్టారు. అంత మాత్రమే కాదు, నూతనమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఉజ్జీవాన్ని వాళ్ళు కలిగించారు. ఎందుకో తెలుసా? 2వ దినవృత్తాంతాల గ్రంథం 23:18 ఉంటుంది. వాళ్ళు ఉత్సాహముతోనూ గానముతోనూ యెహోవాకు అర్పించవలసినటువంటి దహన బలులను వాళ్ళు అర్పించారు. ప్రియులారా గమనించండి, యెహోయాదా యొక్క నాయకత్వంలో 2 రకాలైనటువంటి ఆరాధనను వాళ్ళు తిరిగి దేవుని కొరకు చేశారు. ఒకటి, పాటల ద్వారా వాళ్ళు ప్రభువుని ఆరాధించారు, అన్ ఆఫర్ ఆఫ్ ప్రైజ్ వాళ్ళు చేశారు. రెండోది కనుక మనం గమనిస్తే దహన బలుల ద్వారా ప్రభువుని వాళ్ళు ఆరాధించారు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటాను, యెహోయాదా యొక్క గాడ్లీ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది యోవాషుకి ఇవ్వబడింది. అట్ ద సేమ్ టైం అద్భుతమైనటువంటి ఆరంభము ఆత్మీయంగా యోవాషు యొక్క జీవితంలో దేవుడు కలగజేశాడు. మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి యోవాషు పతనం ఎక్కడ ప్రారంభమైంది, ఎందుకు ఆత్మీయంగా డ్రిఫ్ట్ అయ్యాడు అనేటువంటి గనక మనం గమనిస్తే, ప్రధానంగా 4 రకాలైనటువంటి డ్రిఫ్టింగ్ అనేటువంటిది యోవాషు యొక్క జీవితంలో వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి డ్రిఫ్ట్ ఏంటో తెలుసా? లేదంటే మొట్టమొదటి
జారుడు ఏదైతే వచ్చిందంటే నేను అంటాను ద జీల్ వితౌట్ ద ఫౌండేషన్. దేవుని పని చేయాలన్నటువంటి ఆకాంక్ష వేరు, స్థిరమైనటువంటి ఆత్మీయ జీవితం యొక్క పునాది వేసుకోవటం వేరు. మీకు సంగతి చెప్పనా, చాలాసార్లు మన దేవుని కొరకు బలమైన కార్యాలు చేయాలి అనేటువంటి జీల్తో, ఎంథ్యూసియాసంతో మనం ముందుకెళ్ళిపోయి జీవితాంతము దేవుని కొరకు జీవించేటువంటి ఒక ఆత్మీయమైనటువంటి పునాదిని మనం వేసుకోం. మీకు సంగతి చెప్పనా, దేవుని మందిరం కట్టడం తేలిక, దేవునితో నడచుట తేలిక అంటే నేను అంటాను దేవుని మందిరం కట్టడం తేలిక. ప్రియులారా గమనించండి, మినిస్ట్రీ చేయటం తేలిక, దేవునితో నాటడం తేలిక అంటే నేను అంటాను మినిస్ట్రీ చేయటం తేలిక. నువ్వు దేవునితో నడవకుండా మినిస్ట్రీ చేయొచ్చు, కానీ దేవునితో నడకనేటువంటిది వచ్చేసేది కాదు అట్లాగా. అది నీ జీవితంలో నువ్వు డిసిప్లిన్ చేసుకునేటువంటిది. చాలాసార్లు మన జీవితంలో ఉన్నటువంటి ఒక పొరపాటు ఏంటంటే మన మినిస్ట్రీ, మన యాక్టివిటీస్, మన ఎంథ్యూసియాసము ప్రజలకు కనపడుతుంది, కానీ దేవునితో మనకున్నటువంటి సంబంధం ప్రజలకు ఎప్పుడు కనపడదు. అది దేవునికి నీకు మాత్రమే తెలుసు. కాబట్టి బయట ఉన్నటువంటి యాక్టివిటీస్ చూసి ప్రజలందరూ మెచ్చుకుంటారు. అబ్బో ఏం యాక్టివ్గా ఉంటాడండి అన్న, ఏం ఎంథ్యూసియాసంతో పనిచేస్తాడండి అన్న, దేవుని పట్ల ఎంత భారం ఉందండి, దేవుని పని పట్ల ఎంత భారం ఉందండి. నిజమే, దేవుని పని పట్ల భారం ఉంది, కానీ దేవునితో స్పెండ్ చేసేటువంటి భారం నీకుందా? ప్రియులారా గమనించండి, నువ్వు దేవునితో ఎట్లా స్పెండ్ చేస్తున్నావు, నీ జీవితంలో ప్రవేశించేటువంటి పాపపు కోరికలను నువ్వు ఎట్లా జయిస్తున్నావు, నీ శోధనలను నువ్వు ఎట్లా ఎదుర్కొంటున్నావు, నువ్వు దేవుణ్ణి ఎట్లాగా వ్యక్తిగతంగా వెతుకుతున్నావు, వ్యక్తిగతమైనటువంటి పరిశుద్ధతలోనూ దేవునితో నీకున్నటువంటి సంబంధంలోనూ ఎదుగుదల లేకపోతే కేవలం నువ్వు చేసే పరిచర్య వల్ల ప్రయోజనం లేదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకో తెలుసా, జీల్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో, జీల్తో పాటు ఫౌండేషన్ కూడా. నేనంటాను ఒక స్ట్రాంగ్ స్పిరిచువల్ ఫౌండేషన్ నీ లైఫ్కి లేకపోతే ఎక్కడో ఒక చోట నీ జీవితం కూలిపోతుంది అనేటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకో. ఎవరైతే ఆత్మీయంగా తమ జీవితానికి బలమైనటువంటి పునాది వేసుకుంటారో, ఎవరైతే దేవునితో గడపడం నేర్చుకుంటారో, ఎవరైతే ఆత్మీయంగా దేవునిలో ఎదగటానికి తమ యొక్క టైంని వెచ్చిస్తారో వారు మాత్రమే ఛాలెంజింగ్ టైమ్స్లో నిలబడగలరు, మిగతా వాళ్ళు కూలిపోతారు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రోజున మనం ఆలోచించాల్సింది, నువ్వు మినిస్ట్రీ చేస్తున్నావా లేదా నేను అడగట్లేదు, దేవునితో నీ సంబంధం సహవాసం ఎట్లాగా ఉంది, నీ పర్సనల్ స్పిరిచువల్ లైఫ్ ఎట్లాగా ఉంది, నువ్వెంత ప్యాషన్తో మినిస్ట్రీ చేస్తున్నావు దేవుడికి అక్కర్లే, నువ్వు ఎంత బలంగా యాక్టివిటీస్లో నువ్వు ఉన్నావో దేవునికి అక్కర్లేదు. వ్యక్తిగతంగా దేవునితో నీ సంబంధం, నీ సహవాసం, నీ క్వైట్ టైం, నీ ప్రేయర్ టైం, పాపం విషయంలో నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు, ఇవి దేవునికి ప్రధానమైనవి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటాను, యోవాషుకి జీల్ అయితే ఉంది, కానీ స్పిరిచువల్గా తాను స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకోలేదు. కనుక యోవాషు యొక్క జీవితం పతనమైపోయింది, జారిపోయింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండో విషయం కనుక గమనిస్తే, చాలామంది ఆత్మీయ జీవితాల్లో దిగజారిపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళ స్పిరిచువాలిటీ కేవలము గ్రూప్ స్పిరిచువాలిటీ మాత్రమే.
నేను అంటాను, గొర్రెల మంద యొక్క మెంటాలిటీ. గొర్రె మందలో ఉన్నప్పుడు మందతో పాటు కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అదే ఆ గొర్రెని బయట తీసుకొచ్చి వదిలిపెడితే ఎటెళ్ళలో దాన్ని దిక్కుతో వస్తుంది. ఏం చేయాలో దానికి అర్థం కాదు. దాని గ్రూప్ స్పిరిచువాలిటీ అని అంటాం. నేను అంటాను, ఈరోజు నీ యొక్క ఆత్మీయ జీవితం కేవలం సహవాసం మీద ఆధారపడుతుందా? సహవాసాన్ని దేవుడు ఒక మీన్స్గా ఇచ్చాడు నీ ఆత్మీయ జీవితం కొరకు. కానీ నీ ఆత్మీయ జీవితము కేవలము సహవాసం మీదే ఆధారపడుతుందంటే దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ ద స్పిరిచువల్ లైఫ్. నేను ఇంకా అంటున్నాను, ఇటువంటి గ్రూప్ స్పిరిచువాలిటీ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళకి ఈ లాక్డౌన్ టైము నిజంగానే చాలా హార్డ్గా ఉంటుంది. ఎందుకో తెలుసా? మనము చర్చ్ స్పిరిచువాలిటీకి అలవాటు పడ్డాం, మనం గ్రూప్లో స్పిరిచువల్ లైఫ్కి అలవాటు పడ్డాం, కానీ ఇండివిజువల్ వాక్ మనకు లేదు, ఇండివిజువల్ స్పిరిచువల్ లైఫ్ మనకు లేదు. అందుకని ఇప్పుడు ఇళ్ళ దగ్గర కూర్చొని మనం ప్రభువుని ఆరాధించాలంటే మనకు చేత కాటల. ఇంట్లో కూర్చొని మనం బైబిల్ చదువుకుంటే మనకు చేత కాట్ల. ఎందుకో తెలుసా? మన జీవితాల రకంగా ట్యూన్ అయిపోయినాయి. ప్రియులారా గమనించండి, గ్రూప్ స్పిరిచువాలిటీ కంటే కూడా నీ ఇండివిజువల్ వాక్ చాలా ప్రధానమైంది అనేటువంటి వాస్తవాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ప్రియులారా గమనించండి, జీలు ఉండడం తప్ప నేను అంటలేదు. జీలు ఉండటం ఎంత వాస్తవమో నువ్వు వ్యక్తిగతంగా నీ యొక్క ఆత్మీయ పునాది వేసుకోవటం కూడా అంతే ప్రాముఖ్యం. గ్రూప్ స్పిరిచువాలిటీ తప్పని అంటలేదు. గ్రూప్ స్పిరిచువాలిటీ అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమో నీ వ్యక్తిగతమైనటువంటి దేవునితో నీ ఇండివిజువల్ వాక్ కూడా అంతే ప్రధానమైంది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకో తెలుసా? ఈ గ్రూప్ మెంటాలిటీ ఉన్నటువంటి యోవాషు యెహోయాదా చనిపోయిన తర్వాత ఆత్మీయంగా పతనమైపోయాడు. చూసారా? 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది, యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నిటయు యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. దాని అర్థం ఏంటంటే, ఏమండి, గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఉన్నంత కాలం మా ఆత్మీయ జీవితానికి ఢోకా లేదు అనుకుంటే నువ్వు తప్పులో కాలేస్తున్నావు. నీ ఆత్మీయ జీవితం కేవలం గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ మీద ఆధారపడకూడదు. దేవునితో నీకు వ్యక్తిగతమైనటువంటి నడక ఉండాలి. ఈరోజు దేవుడు చర్చ్ సర్వీసెస్ని తీసాడు, మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఏమంటే పాస్టర్ గారు నేను ఆత్మీయంగా నేను ఎదగలేనంటే కుదరదు. నువ్వు వ్యక్తిగతంగా దేవుడు ఎదగాల్సిందే. దేవుడు చర్చ్ని ఒక రిసోర్స్గా ఇచ్చాడు, కానీ మన ఆత్మీయ జీవితాలకి చర్చ్ ఒక్కటే రిసోర్స్ కాదు అనేటువంటి వాస్తవాన్ని మీరు గమనించాలి. యెహోయాదా బ్రతికిన దినముల్లో యెహోయాదా అనేటువంటి ఒక చెక్ పాయింట్ యోవాషుకి ఇవ్వబడింది కాబట్టి ఆయన బాగా ఆత్మీయంగా బతికాడు. కానీ యెహోయాదా చనిపోయిన తర్వాత కథ మారిపోయింది. ఇదే విషయాన్ని మన యెహోషువ దినాల్లో కూడా చూస్తాం. చూడండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 31వ వచనంలో ఇదే మాట మనం చూస్తాం. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన క్రియలన్నింటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించొచ్చిరి. దాని అర్థమేంటి? యెహోషువ యొక్క నాయకత్వం ఉన్నంత కాలం వాళ్ళ ఆత్మీయ జీవితాలు చెక్లో ఉన్నాయి, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. ఒకసారి యెహోషువ చనిపోయిన తర్వాత మీరు తర్వాత చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలీయుల యొక్క స్పిరిచువాలిటీ ఎంత భయంకరమైపోయిందో. కాబట్టి నేను అంటాను, దేవుడు మనకు సహవాసాన్ని మనకు ఒక స్పిరిచువల్ చెక్ పాయింట్గా ఇచ్చాడు అనేటువంటిది ఎంత వాస్తవమో, నీ స్పిరిచువాలిటీ కేవలం సహవాసం మీద మాత్రమే ఆధారపడితే నువ్వు ఆత్మీయ జీవితంలో పతనమైపోతావు. ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి నడక నీకు ఉండాలి, వ్యక్తిగతంగా దేవునితో నువ్వు నడిచేటువంటి అనుభవం నీకు ఉండాలి, నీ ఓన్ స్పిరిచువల్ లెగ్స్ నీకు ఉండాలి.
నువ్వు దేవునితో సొంతగా నడిచేటువంటి నడక నీకు ఉండాలి. దేవుని సంప్రదించేటువంటి నడక నీకు ఉండాలి. కేవలం పాస్టర్ గారి మీదో లేదంటే సంఘం మీదో ఆధారపడి నీ ఆత్మీయ జీవితం ఉంటే ఛాలెంజింగ్ టైమ్స్లో నువ్వు తట్టుకోలేవు అనేటువంటి వాస్తవాన్ని కూడా దేవుని యొక్క వాక్యంలో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటాను, ఈ యొక్క దిగజారుడు ధనం అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైనటువంటి కనుక చూస్తే మొట్టమొదటిది జీల్ వితౌట్ ఫౌండేషన్, రెండోది గ్రూప్ స్పిరిచువాలిటీ బట్ నో ఇండివిజువల్ వాక్. మూడో విషయాన్ని కనుక గమనిస్తే నేను అంటాను ద డేంజర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ సిన్. పాపము ఎట్లా ఉంటుందో టేస్ట్ చేద్దాము అనేటువంటి కోరికతోనే పాపము మన జీవితాల్లో ప్రారంభమవుతుంది, ఆ తర్వాత మన జీవితాన్ని కూల్చేస్తుంది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాయబడింది. యెహోయాదా చనిపోయిన తరువాత యూదా అధిపతులు రాజు దగ్గరకు వచ్చారు. దాని అర్థం ఏంటి? యెహోయాదా బ్రతికినటువంటి దినములో ఆ అధిపతులు రాజు దగ్గరికి రాలేకపోయారు, ఆ అధిపతులు రాజుకి సలహా ఇవ్వలేకపోయారు, ఆ అధిపతులు రాజు మీద ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని రాలేకపోయారు. ఎప్పుడైతే యెహోయాదా చనిపోయాడో ఇప్పుడు యూదా అధిపతులు రాజు దగ్గరికి వచ్చారు. వాళ్ళు వచ్చి మొత్తానికి ఏదో సలహా ఇచ్చారు ఈయనకి. అక్కడ ఉంటుంది, రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. చూసారా, యెహోయాదా బ్రతికినటువంటి దినముల్లో వాళ్ళు ఇతని దగ్గరికి రాలేకపోయారు. ఒకసారి యెహోయాదా చనిపోయిన తర్వాత వాళ్ళు యోవాషుని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. నేను ముఖ్యంగా ఈ రోజున యవనస్తులతో ఈ మాట చెప్దామనుకుంటున్నాను. చాలాసార్లు యవనస్తులు ఇళ్లలో ఉన్నప్పుడు పేరెంట్స్ ఉంటారు కాబట్టి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. అమ్మో అమ్మ చూస్తుంది, అమ్మో నాయన చూస్తూ ఉంటున్నాడు అని యవనస్తులు వాళ్ళు చక్కగా ఈ కుటుంబంలో ఉన్నంత కాలము కూడా బాగానే ఉన్నట్టుగా మనకు ఉంటుంది. ఒకసారి వాళ్ళు ఇల్లు దాటి బయటికి వెళ్ళిన తర్వాత, అది చదువు కోసమైనా కావచ్చు, లేదంటే ఉద్యోగం కోసమైనా కావచ్చు, ఏమవుతుందో తెలుసా, అప్పుడు వాళ్ళ జీవితాల్లో ఇతరులు ప్రవేశిస్తారు. ఇతరులు ప్రవేశించి అంటారు, ఒరే ఇప్పటిదాకా నువ్వు ఈ పని చేయలేదా, ఇప్పటిదాకా నువ్వు తాగలేదా, ఇప్పటిదాకా నువ్వు సిగరెట్ తాగలేదా, ఇప్పటిదాకా నువ్వు సినిమా చూడలేదా, అరే నువ్వు లైఫ్ మిస్ అయిపోయావురా. ఇప్పుడు ఏమైపోయింది, పేరెంట్స్ యొక్క అజమాయిషీ లేదు పిల్లల మీద, ఎందుకంటే వాళ్ళు బయట ఉన్నారు, కొత్త ఫ్రెండ్స్ వచ్చేసారు వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. కాబట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు చెప్పండి, పిల్లలు యవ్వన వయసుకు వచ్చిన తర్వాత ఎందుకు చెడిపోతున్నారు? పిల్లలు ఇల్లు దాటి వెళ్ళిన తర్వాత ఎందుకు వాళ్ళు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు? నేను అంటున్నాను, ఆత్మీయ జీవితంలో పతనానికి ఇదే కారణం. దేవుని యొక్క వాక్యాన్ని కన్సల్ట్ చేయకుండా యోవాషు ఆ అధిపతుల యొక్క మాటను ఆలకించాడు, కాబట్టే అతను చెడిపోయాడు, దారి తప్పాడు. వీరు గమనించండి, సాతానుగాడు నేడు యవనస్తుల్లో వాడు తీసుకొచ్చేటువంటి అతిపెద్ద మోసం ఇదే. పేరెంట్స్ యొక్క క్రమంలో ఉన్నంత కాలం వాడు ఫ్రెండ్స్ వాళ్ళు జీవితంలోకి రాలేకపోతూ ఉంటున్నారు. ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ దాటిపోతుందో అప్పుడు వాళ్ళు ప్రవేశిస్తున్నారు. చాలా ఈజీగా పాపములో నేటి యవనస్తులు పడిపోతున్నారు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు నేను అంటున్నాను, పేరెంట్స్ జాగ్రత్త. ఎల్లప్పుడూ కూడా
ఒక కన్ను వేసి ఉంచండి పిల్లల మీద. వాళ్ళు ఏమి చూస్తున్నారు, వాళ్ళు ఏమి వింటున్నారు, వాళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, వాళ్ళు ఎంతసేపు సెల్ ఫోన్తో ఉంటున్నారు, లేదా ఎంతసేపు వాళ్ళు టీవీతో ఉంటున్నారు, ఇవన్నీ కూడా పేరెంట్స్ గమనిస్తూ ఉండాలి. ఎందుకో తెలుసా, పేరెంట్స్ యొక్క సంరక్షణలో యవనస్తులు చెడిపోవడానికి అవకాశాలు తక్కువ. కానీ ఒకసారి ఇళ్ల నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క బయట ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి. కాబట్టి ఆ విషయాలు కూడా దయచేసి గమనించుకోవాలి. యోవాషు యొక్క జీవితంలో పతనం అక్కడ ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. 4వ విషయం కనుక మనం గమనిస్తే, యోవాషు యొక్క జీవితంలో ద డేంజర్ ఆఫ్ అన్గ్రేట్ఫుల్నెస్. నేను అంటాను విశ్వాసహీనత, కృతజ్ఞత రాహిత్యం. 2వ వృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనంలో ఏమనుంది అక్కడ? ఈ ప్రకారము రాజైన యోవాషు జకరియా తండ్రి అయిన యెహోయాద తనకు చేసిన ఉపకారమును మర్చిన వాడై అతని కుమారుని చంపించెను. అతడు చనిపోవచ్చున్నప్పుడు యెహోవా దీని దృష్టించి దీనిని విచారంలోకి తెచ్చునుగాక అనెను. ప్రియులారా గమనించండి, యోవాషు బతకటానికి కారణం యెహోయాద. యోవాషు రాజు కావటానికి కారణం యెహోయాద. యోవాషు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పొందుకోవటానికి కారణం యెహోయాద. దేవుని గురించినటువంటి పునాది యోవాషు యొక్క జీవితంలో పడటానికి కారణం యెహోయాద. కానీ ఒకానొక దినమున ఎప్పుడైతే ఫ్రెండ్స్ వచ్చేసారో యోవాషు యొక్క జీవితంలోకి, ఆ యూదా అధిపతులు ఎప్పుడైతే యోవాషు యొక్క జీవితంలోకి ప్రవేశించారో, యోవాషు ఎంత దూరం వెళ్ళాడంటే తన జీవితాన్ని కాపాడినటువంటి మేలుని యోవాషు మర్చిపోయి కృతజ్ఞత రాహిత్యముతో యెహోయాద యొక్క కొడుకుని దేవుని మందిరంలో చంపించాడండి. నిజానికి మీరు కనుక గమనిస్తే అతల్యా దేవుని మందిరం దగ్గరికి వచ్చినప్పుడు యెహోయాద అంటాడు, దేవుని మందిరంలో చంపించొద్దు, అపవిత్రమైపోద్దంటే వాళ్ళు బయటకు తీసుకెళ్ళి చంపేశారు అతల్యాని. కానీ యోవాషు తెగించి ఇంకా ముందుకెళ్ళి ఏమి చేశాడో తెలుసా? దేవుని మందిరములో దేవుని ప్రవక్తని చంపేశాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రవక్త చెప్పినటువంటి మాట యోవాషుకు నచ్చలేదు. నిజమే కదండి, పాస్టర్ గారు చెప్పిన మాట ఎంతమందికి నచ్చుద్ది? అందుకే మొహం మార్చుకొని పాస్టర్ గారి దగ్గరికి రాకూడనటువంటి వాళ్ళు ఎంతమంది లేరు ఈ రోజుల్లో. దేవుని వాక్యం ఇట్లా చెప్తుంది అని చెప్తే నొచ్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందుకనే దేవుని వాక్యం దగ్గరికి రాకుండా తప్పించుకొని తిరిగే వాళ్ళు ఎంతమంది లేరు? ప్రియులారా గమనించండి, నువ్వు దేవుని వాక్యాన్ని తప్పించుకొని తిరుగుతున్నా, దేవుని సేవకుని తప్పించుకొని తిరుగుతున్నా, దేవుని మందిరాన్ని తప్పించుకొని తిరుగుతున్నా, అది నీ ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి డొల్లతనాన్ని చూపిస్తూ ఉంటుంది. నువ్వు ఆత్మీయంగా పడిపోవటానికి ఇంకెంతో రోజులు లేవు అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ మాటకు వస్తే జకర్యా చనిపోతున్నప్పుడు ఒక మాట అంటాడు, యెహోవా దీని దృష్టించి దీనిని విచారణలోకి తెచ్చునుగాక. ఒరిజినల్ లాంగ్వేజ్లో అది ఎటువంటి సెన్స్లో రాయబడిందో తెలుసా? యోవాషు విశ్వాసముతో దేవుని వెతకలేదు కాబట్టి దేవుడు తీర్పు ద్వారా యోవాషుని వెతికాడు. అది అక్కడ రాయబడినటువంటి మాట. యోవాషు విశ్వాసముతో దేవుణ్ణి వెతకలేదు కాబట్టే దేవుడు తీర్పుతో యోవాషును వెతికాడు. ప్రియులారా గమనించండి, ఆత్మీయ జీవితంలో మనము డ్రిఫ్ట్ అయిపోవటం, దిగజారటం అనేటువంటిది అది మన జీవితాలకి క్షేమము కాదు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. చివరికి యోవాషు యొక్క జీవితంలో ఎటువంటి తీర్పు వచ్చింది, ఎటువంటి దేవుని యొక్క న్యాయం
యోవాష్ యొక్క జీవితంలో వచ్చింది అనేటువంటిది కనుక మీరు గమనిస్తే, మొట్టమొదటిది మనం గమనిస్తే, ఈవెన్ స్మాల్ ఆర్మీ కుడ్ క్రియేట్ ఏ ప్రాబ్లం. సిరియన్లు దండెత్తి వస్తారు. మీరు 2వ దినవృత్తాంతగ్రంథం 24 వచనంలో చూస్తే సిరియనులు చిన్న దండుతో వచ్చారు, ఇశ్రాయేలీలు విస్తారమైనటువంటి దండుతో వెళ్ళాడు యోవాషు. చిన్న దండు చేతిలో పెద్ద దండు కూలిపోయింది. మీకు సంగతి చెప్పనా, ఈరోజు దేవుని యొక్క తీర్పు నీ జీవితంలో పెద్ద ప్రాబ్లంలో రాకర్లా, చిన్న ప్రాబ్లం చాలు నీ జీవితాన్ని పతనం చేయడానికి. చిన్న శత్రువు చాలు నీ జీవితాన్ని పడేయటానికి. ఎందుకో తెలుసా, దేవుడు ముందే మోషే ద్వారా ఆయన తెలియచేశాడు. లేవియాకాండం 26వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రజలు గనక దేవుణ్ణి వెంబడిస్తే వాళ్ళు కొద్దివారైనప్పటికీ కూడా పెద్ద ఆర్మీని వాళ్ళు జయించగలుగుతారు. 26వ అధ్యాయం 8వ వచనం. అదే 26వ అధ్యాయం 37వ వచనంలో ప్రభు అంటాడు, ఒకవేళ ప్రజలు గనక దేవుని దగ్గర నుండి వాళ్ళు మరలిపోతే చిన్న దండు చేతిలో కూడా వాళ్ళు పతనమైపోతారు. ప్రియులారా గమనించండి, ఒకవేళ ఒక చిన్న ప్రాబ్లం నీ జీవితాన్ని అటాక్ చేస్తుందా, ఒకవేళ ఎందుకు పనికిరానటువంటి ఒక చిన్న శత్రువు నీ జీవితాన్ని కదిలించడానికి ప్రయత్నం చేస్తున్నాడా, దేవుని దగ్గర సరి చేసుకోవాల్సిన సమయం. రెండోది అంటాడు, దేవుని యొక్క తీర్పు యోవాషు మీదకి ఎట్లాగొచ్చిందంటే ద లాస్ ఆఫ్ రెస్పెక్ట్, గౌరవము పోవుట. నేను అంటాను, దేవునిని విడిచిపెట్టిన వాడికి గౌరవం ఎక్కడ వస్తుంది? ఈరోజు మన జీవితాల్లో గౌరవం దేవుని బట్టే మనకు వస్తుంది. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పతనమైపోయినా, దేవుని వదిలిపెట్టిన గౌరవం ఎందుకు వస్తుంది? 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది. అతడు చనిపోయిన తరువాత జనులు దావీదు పట్టణమందు అతన్ని పాతిపెట్టిరు కానీ రాజుల సమాధులలో అతన్ని పాతిపెట్టలేదు. వాళ్ళు ఏం చేశారంటే యోవాషుని వాళ్ళు రెస్పెక్ట్ చేయలేదు. యెరూషలేములో అయితే అతను పాతి పెట్టారు కానీ రాజుల సమాధిలో వారిని పాతి పెట్టలేరు. ఆ మాటకొస్తే యోవాషు యొక్క తాత యెహోరాం, ఎవరు యెహోషాపాతు యొక్క కొడుకు, అతను కూడా చెడిపోయినటువంటి వాడు గనక అతడు కూడా రాజుల సమాధిలో పాతి పెట్టలేదు అని మనం 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. దానికి భిన్నంగా యెహోయాదా రాజు కాదు కానీ ఆయన యాజకుడు, కానీ రాజుల సమాధిలో యెహోయాదాని పాతిపెట్టారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 24:16. యోవాషు రాజు అయినప్పటికీ కూడా అతనిని రాజుల యొక్క సమాధిలో అతన్ని పాతిపెట్టలేదు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 24:25. నేను అంటాను, గౌరవం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. గౌరవం సంపాదించడం కంటే గౌరవం పోగొట్టుకోవటం చాలా ఈజీ. కానీ గౌరవం సంపాదించడం కూడా అంత చిన్న విషయం కాదు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ లోకంలో డబ్బు సంపాదించడం కాదండి, గుణము సంపాదించేవాడు కావాలి, రెస్పెక్ట్ సంపాదించుకునేటువంటి వాడు కావాలి. రెస్పెక్ట్ నీ డబ్బును బట్టి రాదు, రెస్పెక్ట్ నీ క్యారెక్టర్ని బట్టి వస్తుంది. ఆ క్యారెక్టర్ దేవుని బట్టి వస్తుంది. కాబట్టి దేవుడు లేనటువంటి వాడికి క్యారెక్టర్ ఉండదు, క్యారెక్టర్ లేని వాడికి రెస్పెక్ట్ ఉండదు, ఒకవేళ నువ్వు ఎంత ధనవంతుడు అయినా సరే. యోవాషు యొక్క జీవితంలో
దేవుడు చాలా క్లియర్గా చూపించాడు. హీ లాస్ట్ ద రెస్పెక్ట్. ఈవెన్ ఏ స్మాల్ ఆర్మీ కుడ్ డిఫీట్ జోవాష్. కారణం ఏంటో తెలుసా? యోవాషు యొక్క ఆత్మీయ పతనం. ఎందుకు యోవాషు ఆత్మీయంగా పతనమయ్యాడంటే 4 రకాలుగా యోవాషు యొక్క జీవితంలో డ్రిఫ్ట్ వచ్చింది. ఒకటి, పునాది లేనటువంటి ఉత్సాహం. రెండోది, వ్యక్తిగత నడక లేనటువంటి కేవలం సహవాస బలం. మూడోది, పాపము విషయంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకపోవటం. నాలుగోది, కృతజ్ఞతారాహిత్యం. వీటన్నిటిని బట్టి యోవాషు యొక్క జీవితంలో ఆ డ్రిఫ్ట్ వచ్చింది. అంతకుముందు దేవుడిచ్చినటువంటి ఆరంభం పోయింది. దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి గాడ్లీ ఇన్ఫ్లుయెన్స్ ఇవేవి కూడా యోవాషుని కాపాడలేకపోయాయి. చివరికి యోవాషు ఆయన రెస్పెక్ట్ లేకుండానే మరణించాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, ప్రియులారా గమనించండి, ఈ రాత్రికాల సమయంలో మన ఆత్మీయ జీవితాలు ఎట్లాగా ఉన్నాయి? దేవుడి దగ్గర సరి చేసుకుందామా? ఆత్మీయంగా మనము ముందు కొనసాగుతున్నామా? దిగజారిపోతున్నామా? ఒకవేళ దిగజారిపోతుంటే దానికి కారణాలేంటి? మళ్ళీ తిరిగి ప్రభు దగ్గరికి వద్దామా? ప్రభు యొక్క తీర్పుని మన జీవితాల్లో మనం ఎదుర్కోకముందే ప్రభు దగ్గరికి వచ్చి మనం సరి చేసుకొని తిరిగి దేవుడు మన జీవితాలు ముందుకి తీసుకువెళ్ళాలని కోరుకుంటూ దేవుని సన్నిధిలో మన జీవితాలను అప్పగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేంగలిన్ మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఆత్మీయంగా పతనం అవటం అనేటువంటిది యోవాషు యొక్క జీవితంలో మేము గమనిస్తున్నప్పుడు నీ వాక్యం ఏదైతే విషయాలను హెచ్చరిస్తుందో మా జీవితాల్లో వాటిని గమనించడానికి మీరు కృప చూపించండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఆత్మీయ జీవితాలు సరిచేయబట్టుకుని తిరిగి ప్రభా నీలో ఉజ్జీవం నీ ప్రజలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రభా నేడు కుటుంబాలు ఉంటుండగా మీ సంరక్షణ, మీ కాపుదల, మీ సన్నిధి ప్రభా ప్రతి కుటుంబానికి మీరు దయచేసి వారిని ఆదరించండి, బలపరచండి. నీలో స్థిరపట్టకు కావాల్సిన కృపను మీరు దయచేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారికి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయండి. ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. మా అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. తిరిగి ఆదివారం ఉదయం 9 గంటలకి మనకు ఆన్లైన్ సర్వీస్ ఉంటుంది. అలానే చైన్ ప్రేయర్ కూడా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.